ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. అదే విధంగా టోటల్ గా దేశం మొత్తం ఎవరు గెలవబోతున్నారు, సెంట్రల్ లో ఎవరు గెలవబోతున్నారు, అదే విధంగా స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎలక్షన్స్ లో ఎవరు విజయం సాధించబోతున్నారు, ఎవరు ప్రభుత్వాన్ని ఇక్కడ స్థాపించబోతున్నారు అనేది అందరిలో ఉత్కంఠ. దానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. ఆ యొక్క ఎగ్జిట్ పోల్స్ ని ఫైనల్ గా ఒకసారి చూసేద్దాం. మనం చూస్తే ఏపీ ఎన్నికల ఫలితాలపై సంచలన సర్వే చేసింది ఏపీ కనెక్ట్. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎవరు గెలబోతారు అని కూడా వాళ్ళ యొక్క స్టడీ రిపోర్ట్ ని వాళ్ళు మనకి ఇచ్చారు. ఒకసారి ఈ స్టడీ రిపోర్ట్ ని చూద్దాం. ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం నుంచి వస్తున్నాను. శ్రీకాకుళంకి సంబంధించి మొత్తం ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఎవరికి ఎన్ని రాబోతున్నాయి కూడా వాళ్ళు చెప్పారు. టోటల్ గా శ్రీకాకుళంలో చూసుకున్నట్టయితే 8 స్థానాలు ఉన్నాయి. 8లో 7 ఇక్కడ కూటమి గెలబోతుంది. ఒకే ఒక్క స్థానాన్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. అదే ఏచర్ల స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. నెక్స్ట్ పార్వతీపురం చూస్తున్నాను. పార్వతీపురం మన్యం జిల్లాకి సంబంధించి మొత్తం 4 స్థానాలు ఉన్నాయి. 4లో 2 కూటమి, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే విజయనగరం సంబంధించి 7 స్థానాలు ఉన్నాయి. 7 చూస్తే ఇక్కడ 7కి 7 కూడా ఇక్కడ కూటమి గెలబోతుంది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. 7కి 7 ఇక్కడ కూటమి గెలబోతున్న పరిస్థితి. నెక్స్ట్ చూస్తే విశాఖపట్నం 7 ఉన్నాయి. సేమ్ విశాఖపట్నంలో కూడా సేమ్ పరిస్థితి. 7కి 7 ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి. నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు జిల్లాకి సంబంధించి 3 ఉన్నాయి. 3లో 1 టీడీపీకి కూటమి గెలబోతుంది, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతున్నారు. ఇక్కడ టీడీపీ కూటమి గెలిచేది పాడేరు స్థానాన్ని టీడీపీ కూటమి, అరకు వ్యాలీ అండ్ రంపచోడవరం 2 కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ అనకాపల్లి చూద్దాం. అనకాపల్లిలో 6 స్థానాలు ఉన్నాయి. అనకాపల్లికి సంబంధించి 6 స్థానాల్లో 6కి 6 కూడా కూటమి గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. నెక్స్ట్ చూస్తే కాకినాడలో కూడా 7 ఉన్నాయి. 7కి 7 కూడా కూటమి గెలబోతుంది. ఒక్క స్థానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే లేదని చెప్తుంది ఈ యొక్క ఏపీ కనెక్ట్ సర్వే. నెక్స్ట్ చూస్తే ఈస్ట్ గోదావరిలో 7 ఉన్నాయి. క్లీన్ స్వీప్, ఎక్కడ కూడా ఫ్యాన్ కనపడదు. 7కి 7 కూటమి. నెక్స్ట్ కోనసీమ 7 ఉన్నాయి. కోనసీమలో కూడా 7కి 7 కూడా ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా ఫ్యాన్ గాలి మాత్రం కనపడే అవకాశం లేదు. నెక్స్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించి 7 ఉన్నాయి. సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. 7కి 7 కూటమి గెలబోతుంది. ఒక్క స్థానాన్ని కూడా ఫ్యాన్ గెలిచే పరిస్థితి ఉండదు. ఏలూరు చూద్దాం. ఏలూరులో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం 7 స్థానాలు ఉన్నాయి. 7 స్థానాల్లో 6 స్థానాలు ఇక్కడ కూటమి గెలబోతుంది. ఒకే ఒక స్థానాన్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. అదే పోలవరం, ఏలూరుకు సంబంధించి పోలవరం గెలబోతుంది. నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లాలో 8 ఉన్నాయి. 8లో 7 కూటమి గెలుస్తుంది. ఒకే ఒక స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఇది సినారియో ఇక్కడ దీనికి సంబంధించి. నెక్స్ట్ కృష్ణా జిల్లాకి వస్తున్నాను. కృష్ణా జిల్లాకి సంబంధించి 6 స్థానాలు ఉన్నాయి. 6కి 6 కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఫ్యాన్ గాలి మాత్రం ఎక్కడా కనపడదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గుంటూరులో కూడా సేమ్ సీన్ రిపీట్. 7కి 7 కూటమి గెలబోతుంది. ఫ్యాన్ ఎక్కడ కనపడదు. పల్నాడుకి సంబంధించి డిఫరెంట్ సినారియో కనబడుతుంది. పల్నాడులో మొత్తం 7 ఉన్నాయి. 7లో 6 ఇక్కడ కూటమి గెలబోతుంది. ఒకే ఒక్క స్థానం నర్సరావుపేటలో మాత్రమే కూటమి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉంది. ఇది పల్నాడుకి సంబంధించిన సినారియో. బాపట్ల చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం 6 స్థానాలు ఉన్నాయి. 6లో 4 కూటమి గెలబోతుంది. ఒక్క స్థానాన్ని కాంగ్రెస్, ఒక్క స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బాపట్ల స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ చీరాలను మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ ప్రకాశంలో 8 ఉన్నాయి. 8 చూసుకున్నట్టయితే 7 కూటమి గెలుస్తుంది. ఒకే ఒక స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి. అదే ఎర్రగొండపాలెం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ నెల్లూరుకి వస్తున్నాను. నెల్లూరులో కూడా 8 స్థానాలు ఉన్నాయి. 8కి 8 కూడా ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. క్లీన్ స్వీప్ అంటారు. క్లీన్ స్వీప్ చేయబోతుంది నెల్లూరుని కూటమి అని చెప్పొచ్చు. నెక్స్ట్ వైఎస్ఆర్ కడపకు సంబంధించి చూసుకున్నట్టయితే మొత్తం 7 స్థానాలు ఉన్నాయి. దాంట్లో 4 స్థానాలు కూటమి గెలుస్తుంది. 3 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి. బద్వేలు, పులివెందుల అండ్ కమలాపురం మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి.
కర్నూలు చూసుకున్నట్టయితే 7 ఉంటాయి. 7లో 3 కూటమి, దాంతో 4 కూటమి, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిపోయే స్థానాలు కోడుమూరు, పత్తికొండ, ఆలూరు స్థానాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. నెక్స్ట్ నంద్యాల చూద్దాం. నంద్యాలకు సంబంధించి మొత్తం 7 స్థానాలు ఉన్నాయి. 7లో 6 స్థానాలు కూటమి గెలుస్తుంటే ఒకే ఒక స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదే బనగానపల్లి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నంద్యాలకు సంబంధించి. నెక్స్ట్ శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించి 6 ఉన్నాయి. 6లో 5 స్థానాలని కూటమి గెలుస్తుంది. ఒకే ఒక స్థానం మడకశిర మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది చెప్తుంది ఏపీ కనెక్ట్. నెక్స్ట్ చూస్తే అనంతపూర్లో కూడా 8 ఉన్నాయి. 8లో 7 స్థానాలను ఇక్కడ అనంతపూర్కి సంబంధించి 7 స్థానాలను కూటమి గెలబోతుంటే ఒకే ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. అదే సింగనమల కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తుంది ఏపీ కనెక్ట్ సర్వే. నెక్స్ట్ అన్నమయ్య జిల్లా 6 ఉంటే 4 కూటమి, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కోడూరు అండ్ రాయచోటి ఈ 2 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ చూస్తే తిరుపతి చూద్దాం. తిరుపతిలో 7 ఉన్నాయి. 6 ఇక్కడ కూటమి గెలబోతుంది. ఒకే ఒక స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. అదే సత్యవేడు స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. నెక్స్ట్ చూస్తే చిత్తూరు చూద్దాం. చిత్తూరుకు సంబంధించి మొత్తం 7 స్థానాలు ఉన్నాయి. 7లో 6 ఇక్కడ కూటమి గెలబోతుంది. ఒకే ఒక స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. అదే పొంగనూరు. ఇది చిత్తూరుకు సంబంధించిన సినారియో. ఒకసారి ఏపీ కనెక్ట్ ఏదైతే 175కి సంబంధించి అసెంబ్లీలతో పాటు కూడా 25 పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు కూడా చెప్పారు. దీంట్లో కూడా వాళ్ళ చాలా క్లారిటీగా చెప్పిన పరిస్థితి. దీంట్లో ఏం లేదు, కడప పార్లమెంటును కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు స్థానాన్ని గెలబోతుంది. అరకు స్థానంతో పాటు నంద్యాల, కర్నూలు, అరకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కడప పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. మిగతా మొత్తం కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది సినారియో. నెక్స్ట్ ఓట్లుగా అవుట్లుక్ చూసుకున్నట్టయితే 153 ఎమ్మెల్యేలు, 21 పార్లమెంటుల్ని కూటమి గెలిస్తే 20 ఎమ్మెల్యేలు, అదేవిధంగా 3 ఎంపీలని ఫ్యాన్ గుర్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 2 ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా 1 ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది టోటల్గా ఏపీ కనెక్ట్ చెప్తున్న అవుట్లుక్ ఏంటి, ఎవరు గెలుస్తారనేది. నెక్స్ట్ మరొక సర్వే సంస్థ ఏం చెప్తుంది తమ యొక్క ఎగ్జిట్ పోల్ని అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మరో సర్వే సంస్థ తమ యొక్క ఎగ్జిట్ పోల్ని ఏ విధంగా చెప్పింది అనేది ఒకసారి చూద్దాం. పైనీర్ పోల్ స్ట్రాటజీస్, ఇది మొత్తం ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పారని కూడా వాళ్ళు చెప్పారు. దాంతోపాటు శ్రీకాకుళం నుంచి వస్తున్నాను నేను. శ్రీకాకుళం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం పార్లమెంట్ కూటమి గెలుస్తుందని చెప్పారు వీళ్ళు. దాంతోపాటు ఫైనల్ గా ఒకటి చెప్పొచ్చు శ్రీకాకుళానికి సంబంధించి. పలాసలో ఒకటే కీన్ కంటెస్ట్ ఉంటుంది. మిగతా మొత్తం కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కూటమి గెలుస్తుంది శ్రీకాకుళానికి సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే విజయనగరం చూద్దాం. గజపతి నగరం, నెల్లిమర్ల ఏదైతే ఉందో ఎగ్జిట్ పోల్స్ లో గజపతి నగరం, నెల్లిమర్ల 2 కీన్ కంటెస్ట్లు ఉంటాయి. మిగతా మొత్తం కూడా కూటమి గెలుస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అరకుకు సంబంధించి చూస్తే అరకులో ఇక్కడ మొత్తం అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇందాక ఏదైతే మిగతా స్థానాల్లో కూటమి ఎలా ఉంటుందో ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండే పరిస్థితి కనబడుతుంది. అరకుకు సంబంధించి చూస్తే పాలకొండ, పాడేరు, రంపచోడవరం ఈ 3 స్థానాల్లో హోరాహోరీ ఉంటుంది. మిగతా స్థానాలు మొత్తం అరకు పార్లమెంటు, అదేవిధంగా దాంట్లో ఉంటున్నటువంటి శాసనసభల్లో కూడా ఇక్కడ ఫ్యాన్ గుర్తు ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ విశాఖపట్నం పార్లమెంటు, అదేవిధంగా దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలు మొత్తం కూడా క్లీన్ స్వీప్. ఇక్కడెక్కడ ఫ్యాన్ కనపడదు, మొత్తం కూటమి కనపడుతుంది. నెక్స్ట్ అనకాపల్లికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఒక్క మాడుగుల అసెంబ్లీ తప్ప మిగతా అసెంబ్లీలు మొత్తం కూడా కూటమి. అదేవిధంగా అనకాపల్లి పార్లమెంట్ కూడా కూటమి గెలుస్తుంది. నెక్స్ట్ కాకినాడకు వద్దాం. కాకినాడలో కూడా సేమ్ పరిస్థితి ఉంటుంది. తుని అసెంబ్లీ ఒకటి తప్ప మిగతా మొత్తం కూడా కూటమి గెలిచే పరిస్థితి పార్లమెంటుతో సహా. నెక్స్ట్ రాజమండ్రిలో మనం చూసుకున్నట్టయితే ఒక్క అనపర్తిలో కీన్ కంటెస్ట్ ఉంటుంది. అదొక్కటి తప్ప మిగతా మొత్తం కూడా అనపర్తి అండ్ గోపాలపురం ఈ 2 తప్ప మిగతా మొత్తం కూడా రాజమండ్రికి సంబంధించి మొత్తం కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ చూద్దాం అమలాపురానికి సంబంధించి. అమలాపురం చూసుకున్నట్టయితే అమలాపురం పార్లమెంటుతో పాటు అదేవిధంగా మిగతా స్థానాల్లో కూడా కూటమి గెలుస్తుంది. ఒకే ఒక స్థానం రామచంద్రాపురంలో హోరాహోరీ తప్పదు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ చూస్తే నరసాపురంలో ఫ్యాన్ కూడా ఎక్కడ కనపడదు.
మిగతా మొత్తం కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏలూరు చూద్దాం. ఏలూరులో ఒకటే ఒక స్థానం పోలవరం పోలవరం అసెంబ్లీ మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మిగతా మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతుంది కూటమి. నెక్స్ట్ మచిలీపట్నం, నో డౌట్ ఎక్కడ చూడనక్కర్లేదు, బోర్డు మీద ఎక్కడ కూడా ఒక్క ఫ్యాన్ కూడా గుర్తు కూడా కనిపించే పరిస్థితి లేదు. విజయవాడలో చూసుకున్నట్టయితే ఒకే ఒక స్థానం, అదేంటంటే తిరువూరు అసెంబ్లీలో మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచే పరిస్థితి. తిరువూరు ఎస్సీకి సంబంధించి దీంట్లో మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. మిగతాయి అన్ని కూడా విజయవాడ లోక్సభతో పాటు మిగతా అన్ని కూడా ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. గుంటూరులో ఎక్కడ ఫ్యాన్ కనపడదు, మొత్తం పార్లమెంట్ నుంచి అసెంబ్లీలు మొత్తం గెలుచుకుంటుంది గుంటూరుకి సంబంధించి. నెక్స్ట్ చూస్తే నరసరావుపేటకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే నరసరావుపేట అండ్ వినుకొండ ఈ రెండు మాత్రమే అసెంబ్లీలను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. మిగతా మొత్తం కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ బాపట్ల చూసుకున్నట్టయితే బాపట్ల కూడా సేమ్ సినారియో, ఒక్క బాపట్ల అసెంబ్లీ తప్ప మిగతా అన్ని మాత్రం కూటమి గెలుస్తున్న పరిస్థితి. నెక్స్ట్ ఒంగోలు చూద్దాం. ఒంగోలులో ఒక్క ఎర్రగొండపాలెం తప్ప మిగతా అన్ని కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి. తిరుపతి చూద్దాం. తిరుపతి ఒకసారి చూసుకున్నట్టయితే గూడూరులో క్లీన్ కంటెస్ట్ ఉంటుంది, సత్యవేడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మిగతా మొత్తం కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి. నెక్స్ట్ చూద్దాం చిత్తూరుకు సంబంధించి. చిత్తూరులో గంగాధర నెల్లూరు ఒకటి టీడీపీ, గంగాధర నెల్లూరు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. మిగతా మొత్తం పార్లమెంటుతో సహా మిగతా స్థానాలన్నీ కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ నెల్లూరు చూద్దాం. నెల్లూరులో ఆత్మకూరులో క్లీన్ కంటెస్ట్ ఉంటుంది, ఉదయగిరి ఫ్యాన్ గుర్తు గెలుస్తుంది, వైసీపీ గెలుస్తుంది. మిగతా మొత్తం కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి నెల్లూరుకు సంబంధించి. నెక్స్ట్ రాజంపేటలో ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ 3 అసెంబ్లీలు తంబాలపల్లె, పీలూరు, మదనపల్లి ఈ 3 కూటమి గెలుస్తుంది. మిగతా మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి. కడప చూద్దాం. కడపలో చూస్తున్నట్టయితే 2 స్థానాలు జమ్మలమడుగు, మైదుకూరు కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కడపలో మాత్రం హోరాహోరీ ఉంటుంది కడప అసెంబ్లీకి సంబంధించి. మిగతా మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తుంది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే సర్వే. నెక్స్ట్ నంద్యాల చూసుకున్నట్టయితే నంద్యాలలో కూడా సేమ్ పరిస్థితి కనబడుతుంది. ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లి ఈ 3 మాత్రమే కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మిగతా మొత్తం కూడా ఫ్యాన్ గుర్తులే కనబడతాయి నంద్యాలకు సంబంధించి. నెక్స్ట్ కర్నూలు చూద్దాం. కర్నూలులో కూడా కొంచెం డిఫరెంట్ సినారియో కనబడింది. కర్నూలు, ఎమ్మినిగూరు, మంత్రాలయం ఈ 3 కూటమి గెలుస్తుంది. మిగతా మొత్తం కూడా కర్నూలుకు సంబంధించి వైసీపీ గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ అనంతపురంలో కొంచెం డిఫరెంట్ ఈక్వేషన్స్ కనపడతాయి. సింగనమల, కళ్యాణ్ దుర్గం ఈ 2 హోరాహోరీ ఉంటుంది. మిగతా మొత్తం కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ హిందూపూర్ చూద్దాం. హిందూపూర్లో పుట్టపర్తి వైసీపీ గెలిస్తే ధర్మవరంలో క్లీన్ కంటెస్ట్ ఉంటుంది, మడకశీర్లో క్లీన్ కంటెస్ట్ ఉంటుంది. మిగతా మొత్తం కూడా ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ ఫైనల్ గా ఆ నంబర్స్ చూద్దాం. ఫైనల్ నంబర్స్ ఏదైతే పైనీర్ పోల్, ఫైనల్ గా ఒక నెంబర్ చూద్దాం. పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ఈ ఒక్కటి ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. ఎక్స్పెక్టెడ్ సీట్స్ చూసినట్టయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఇక్కడ ఎమ్మెల్యేలు 126 ఎమ్మెల్యేలు, అదేవిధంగా 20 ఎంపీలు రాబోతున్నాయి. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 33 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు రాబోతున్నాయి. క్లీన్ కంటెస్ట్ లో ఎమ్మెల్యేలు 16, దాంతోపాటు ఎంపీలు కూడా ఏమి క్లీన్ కంటెస్ట్ లో ఉండే అవకాశం లేదు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. అదే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈ యొక్క సర్వే. నెక్స్ట్ పైనీర్ తర్వాత పోల్ పల్స్ ఏం చెప్తుందో చూద్దాం. వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే మనం సేమ్ శ్రీకాకుళం నుంచి వద్దాము. శ్రీకాకుళం ఇక్కడ చూసుకున్నట్టయితే 4 టీడీపీకి, మొత్తం 8లో 4 టీడీపీ, 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది శ్రీకాకుళానికి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే పార్వతీపురం, మన్యం డిస్టిక్ కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 ఉంటాయి, టీడీపీ 1 గెలబోతుంది. అదేంటంటే కురుపాంని చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ చూస్తే విజయనగరం డిస్టిక్, దీంట్లో 7 ఉన్నాయి, 7లో 4 టీడీపీ గెలబోతుంది, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. నెక్స్ట్ విశాఖపట్నం డిస్టిక్ ఒకసారి చూసుకున్నట్టయితే 4 టీడీపీ, 2 జనసేన, 1 బీజేపీ. ఇక్కడ ఎక్కడ కూడా ఫ్యాన్ గుర్తు కనబడదు, కూటమి కనబడుతుంది విశాఖపట్నానికి సంబంధించి. నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ చూసుకున్నట్టయితే టీడీపీకి 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1. ఇక్కడ అరకు ఎస్టీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ అనకాపల్లి డిస్టిక్ తీసుకున్నట్టయితే 6 స్థానాలు ఉంటే
ఇక్కడ 2 టీడీపీ గెలబోతుంది, 2 జనసేన పార్టీ గెలబోతుంది. మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి అనకాపల్లి డిస్టిక్ లో. కాకినాడ డిస్టిక్ తీసుకున్నట్టయితే 4 టీడీపీ, 2 జనసేన, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తుని ఒక్కటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే స్థానం. నెక్స్ట్ చూస్తే ఈస్ట్ గోదావరికి చూద్దాం. ఈస్ట్ గోదావరి చూసుకున్నట్టయితే టీడీపీకి 3, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 1 జనసేన, 1 బీజేపీ గెలుచుకుంటున్న పరిస్థితి. మొత్తం ఇది ఈస్ట్ గోదావరికి సంబంధించిన సినారియో. కోనసీమ డిస్టిక్ మనం చూసుకున్నట్టయితే టీడీపీకి 5 రాబోతున్నాయి, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 జనసేన గెలబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పి గన్నవరం స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ పోల్ పల్స్. నెక్స్ట్ చూస్తున్నట్టయితే ఏలూరు డిస్టిక్ సంబంధించి చూస్తే టీడీపీకి 2, దాంతోపాటు జనసేనకు 1, బీజేపీ 1 గెలబోతుంది. 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఏలూరుకు సంబంధించిన సినారియో. నెక్స్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించి చూస్తే 4 టీడీపీ గెలబోతుంది, 3 జనసేన పార్టీ గెలబోతుంది. ఇక్కడ కూటమి గెలుస్తుంది, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు వెస్ట్ గోదావరికి సంబంధించి. నెక్స్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చూస్తే 5 టీడీపీ గెలబోతుంది, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించి. నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ చూస్తే 5 టీడీపీ, 1 జనసేన, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ పామరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. పల్నాడు చూసుకున్నట్టయితే 5 టీడీపీ, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఇక్కడ నరసరావుపేట అండ్ పెద్దకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. గుంటూరు తీసుకున్నట్టయితే టీడీపీకి 5, 1 జనసేన పార్టీ గెలబోతుంది, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. గుంటూరు ఈస్ట్ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది గుంటూరుకి సంబంధించి. నెక్స్ట్ బాపట్ల చూస్తే టీడీపీకి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2. ఇక్కడ చూస్తే బాపట్ల అండ్ చీరాల ఈ 2 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ప్రకాశం జిల్లా 5 టీడీపీ, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ నెల్లూరు డిస్టిక్ చూసుకున్నట్టయితే మొత్తం టీడీపీకి 6, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ చూస్తే టీడీపీకి 4, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3. ఇది పరిస్థితి కర్నూలుకి సంబంధించి. నంద్యాల 3 టీడీపీ, 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది నంద్యాల యొక్క రిజల్ట్. నెక్స్ట్ సత్యసాయి డిస్ట్రిక్ట్ చూస్తే టీడీపీకి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2. అనంతపురం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే టీడీపీకి 7, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప చూసుకున్నట్టయితే 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 2 మాత్రమే టీడీపీ రాబోతుంది. అది మైదుకూరులో టీడీపీ గెలుస్తుంది, కడపలో టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్తుంది ఈ యొక్క సర్వే. దాంతోపాటు అన్నమయ్య డిస్ట్రిక్ట్ చూస్తే ఈక్వల్గా ఉంటాయి, 3 వాళ్ళకి 3 వీళ్ళకి. టీడీపీకి 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3. తిరుపతి చూసుకున్నట్టయితే టీడీపీకి 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3, జనసేన 1 గెలబోతుంది. తిరుపతి స్థానాన్ని ఇక్కడ జనసేన పార్టీ గెలబోతుంది అని చెప్తుంది. చిత్తూరు డిస్ట్రిక్ట్ చూస్తే 5 టీడీపీ, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ గంగాధర నెల్లూరు, దాంతో పాటుగా పుంగనూరు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది చిత్తూరు డిస్ట్రిక్ట్ కి సంబంధించి. నెక్స్ట్ చూస్తే మొత్తం పార్లమెంటు స్థానాలు తీసుకున్నట్టయితే మొత్తం 20 ఎన్డీఏకి రాబోతున్నాయి, 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. ఇది యొక్క మొత్తం సినారియో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఒక ఫైనల్ నంబర్ చూస్తే పోల్ పల్స్ ఏం చెప్తుందంటే మొత్తం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీకి 108 నుంచి 116 స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48 నుంచి 56 స్థానాలు రాబోతున్నాయి అని చెప్తుంది ఈ యొక్క ఫైనల్ సర్వే పోల్ పల్స్. ఇది టోటల్ గా పోల్ పల్స్ చెప్తున్న నంబర్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మరొక సర్వే సంస్థ బిగ్ టీవీ ఏం చెప్పింది అని చూద్దాం. నేను ఇక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి వస్తున్నాను. మొత్తం 10 స్థానాలు ఉన్నాయి శ్రీకాకుళానికి సంబంధించి. మొత్తం 6 స్థానాలలో ఇక్కడ కూటమి గెలబోతుంది, 4 హోరాహోరీ ఉండబోతున్నాయి. నెక్స్ట్ విజయనగరం 9 ఉంటే ఇక్కడ హోరాహోరీలు 5, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 గెలబోతుంది, 1 కూటమి గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. విశాఖపట్నం మొత్తం 15 ఉన్నాయి, దీంట్లో హోరాహోరీలు 7 ఉంటాయి, 7 కూటమి గెలిస్తే 1 ఫ్యాన్ గుర్తు గెలబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే మొత్తం 19 స్థానాలు ఉన్నాయి, 11 స్థానాలు కూటమి గెలబోతుంది, 3 స్థానాలు ఇక్కడ ఫ్యాన్ గుర్తు ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హోరాహోరీలు 5 ఉన్న పరిస్థితి. వెస్ట్ గోదావరి చూస్తే మొత్తం 15 ఉన్నాయి, 3 ఇక్కడ కూటమి, 3 ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, 7 కూటమి గెలబోతుంది, 5 హోరాహోరీలు ఉన్నాయి. నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ 16 ఉంటే 6 కూటమి గెలుస్తుంది, 5 ఫ్యాన్ గుర్తు గెలుస్తుంది, హోరాహోరీలు 5 ఉన్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ గుంటూరు 17 స్థానాలు ఉంటాయి, 7 కూటమి గెలుస్తుంది, 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, హోరాహోరీలు 5 ఉన్న పరిస్థితి.
నెక్స్ట్ ప్రకాశంలో 12 ఉంటే 6 కూటమి గెలుస్తుంది, 4 ఫ్యాన్ గుర్తు గెలుస్తుంది. హోరాహోరీలు 2 ఉన్న పరిస్థితి. మొత్తం నెల్లూరు సంబంధించి చూసినట్టయితే మొత్తం 10 స్థానాలు ఉంటే 3 కూటమి, 2 ఫ్యాన్ గుర్తు, మిగతాది హోరాహోరీలు 5 ఉన్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ కడప చూస్తే మొత్తం 10 స్థానాలు ఉన్నాయి, హోరాహోరీలు 6 ఉంటే 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 కూటమికి ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇది కడపకు సంబంధించి. కర్నూలు 14 ఉన్నాయి, 6 కూటమి, 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 హోరాహోరీలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. బిగ్ టీవీ ఈ యొక్క కర్నూలుకి సంబంధించిన సినారియో. నెక్స్ట్ అనంతపూర్లో 14 ఉంటే 7 కూటమి, 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 హోరాహోరీలు. నెక్స్ట్ చిత్తూరు 14 ఉన్నాయి, 14లో 6 కూటమి, 4 ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హోరాహోరీలు 4 ఉన్న పరిస్థితి. నెక్స్ట్ ఒక్కసారి దీని అయిపోయింది. దీని తర్వాత ఒకసారి నెక్స్ట్ మొత్తం నంబర్స్ ఒకసారి చూస్తే ఫైనల్ గా ఏంటి సినారియోని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి ఏంటి అనేది చూద్దాం. ఫైనల్ సమ్మరీ వాళ్ళు 175కి సంబంధించి కూటమికి ఇక్కడ 116 రాబోతున్నాయి, దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 59 రాబోతున్నాయి అని చెప్తున్నారు. మొత్తం కూటమి పరిస్థితి ఇది. దీంట్లో ఎవరెవరికి ఎంత వస్తాయని కూడా వాళ్ళు చెప్పారు. ఒకసారి చూస్తే ఇక్కడ టీడీపీకి క్లియర్ మెజార్టీ 69 రాబోతున్నాయి, 27 ఎడ్జ్లో ఉంటే 96 టీడీపీ గెలుస్తుంది. జనసేన పార్టీ 8 క్లియర్ మెజార్టీ ఉంటే ఎడ్జి 8 ఉంటుంది, 16 గెలుస్తుంది. బీజేపీ 3 క్లియర్ మెజార్టీ, 1 ఎడ్జి 4. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39 ఏదైతే ఉందో 39 గెలుస్తుంది, 20కి ఎడ్జ్లో ఉంటుంది, 59 స్థానాలు రాబోతున్నాయి. ఇది బిగ్ టీవీ ఇస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్. చివరిగా 5వ సంస్థ ఏదైతే ఉందో తమ యొక్క రైజ్ అనే సంస్థ తమ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఒకసారి చూద్దాం. రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వాళ్ళు మొత్తం చూసుకున్నట్టయితే ఎలా ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఒకసారి వాళ్ళు ఉత్తరాంధ్ర అంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా, గోదావరి జిల్లాలకు విభజించుకుంటే ఇక్కడ రైజ్ ఉత్తరాంధ్ర 34 స్థానాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు రిపోర్ట్ ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 34లో 7 రాబోతున్నాయి ఉత్తరాంధ్రకి సంబంధించి, జనసేనకు 3, టీడీపీకి 15 రాబోతున్నాయి, క్లోజ్ కంటెస్ట్ లో 5 ఉండబోతున్నాయి. ఇది ఉత్తరాంధ్రలో 34లో ఈ యొక్క రిపోర్ట్. నెక్స్ట్ చూస్తే దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే గోదావరికి సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చారు. గోదావరి డిస్ట్రిక్ట్స్ 34, దాంతోపాటు ఏంటి అనే పరిస్థితి కూడా వాళ్ళు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి 4 రాబోతున్నాయి, జనసేన పార్టీకి 6 నుంచి 8 స్థానాలు రాబోతున్నాయి, టీడీపీకి 16 రాబోతున్నాయి, క్లోజ్ కంటెస్ట్ లో 7 ఉండబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది గోదావరికి సంబంధించిన పరిస్థితి. కోస్తలాంధ్ర కూడా వాళ్ళు తమ యొక్క రిపోర్ట్ ఇచ్చారు. కోస్తలాంధ్రలో మొత్తం 55 స్థానాలు ఉన్నాయి. 55 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5, టీడీపీకి 35 రాబోతున్నాయి, జనసేనకి 2, బీజేపీకి 2, క్లోజ్ కంటెస్ట్ లో 15 ఉండబోతున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా ఇది వాళ్ళ యొక్క రిపోర్టు. రైజ్ కోస్టల్ ఆంధ్రాకి 55లో వాళ్ళకి ఇస్తున్న రిపోర్టు ఈ విధంగా ఉంది. దాంతోపాటు రాయలసీమకు సంబంధించి కూడా మనం చూస్తే 52 స్థానాలు ఉన్నాయి. 52 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19 రాబోతున్నాయి, టీడీపీకి 16 రాబోతున్నాయి, జనసేనకు 1 రాబోతుంది, బీజేపీకి 1 రాబోతుంది, క్లోజ్ కంటెస్ట్ లో 15 ఉంటాయి. ఇది రాయలసీమ 52 ఏదైతే నియోజకవర్గాల్లో ఈ యొక్క వాళ్ళ బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూస్తే లోక్సభకు సంబంధించినవి కూడా వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు. రైజ్ ఒకసారి చూస్తే మొత్తం 25లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 రాబోతాయి, బీజేపీకి 2 నుంచి 3 రాబోతున్నాయి, టీడీపీకి 12 నుంచి 13, జనసేనకి 1 నుంచి 2, టైట్ ఫైట్లు 2 ఉంటాయి. ఇది టోటల్ గా 25 పార్లమెంటుల్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. ఒక్కసారి ఫైనల్ నంబర్స్ మనం ఒకసారి చూద్దాం. నంబర్స్ లో ఎవరు ఏ విధంగా గెలిచిపోతున్నారు అని కూడా వాళ్ళు చెప్పారు. ఒక్కసారి మనం చూస్తే ఇది రైజ్ ఏం చెప్తుంది, రైజ్ ఫైనల్ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పార్టీల వైజ్ గా వాళ్ళు ఇచ్చిన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 54 నుంచి 68 రాబోతున్నాయి, టీడీపీకి 82 నుంచి 94, జనసేన పార్టీకి 9 నుంచి 13, బీజేపీకి 0 నుంచి 3, కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 2 వచ్చే స్థానాలు ఉంటాయి. ఇది టోటల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి పార్టీల వైజ్ గా వాళ్ళు ఇచ్చిన రిపోర్టు రైజ్ సంస్థ. ఒకసారి టోటల్ గా కూటమి లెక్క మనం చూస్తే ఏంటి పరిస్థితి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఒకసారి చూద్దాం ఏంటి అనేది. ఇది పరిస్థితి. మొత్తం రైజ్ తమ యొక్క ఫైనల్ రిపోర్ట్ చెప్పేసింది. ఫైనల్ రిపోర్టు ఇచ్చారు. కూటమికి 101 నుంచి 114 రాబోతున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 54 నుంచి 68 స్థానాలు, అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 0 నుంచి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది రైస్ సంస్థ. ఇది టోటల్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మొత్తం 5 సర్వే సంస్థలు ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. వీటి 5లో కూడా కూటమే రాబోతుంది, 2024లో కూటమే అధికారంలోకి రాబోతుందని చెప్పి ఈ యొక్క అన్ని సంస్థలు కూడా తమ యొక్క సర్వేని గంటాపదంగా చెప్తున్నాయి. ఈరోజు జూన్ 1 ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా ఉన్నాయి. వివిధ రకాల ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతుంది అని చెప్తున్న పరిస్థితి. చూడాలి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా, లేకపోతే జూన్ 4వ తారీఖున మరొక ఏదైనా సంచలనం నమోదు కాబోతుందా అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.